స్కైలో జీవిస్తుంటారు వాళ్ళు. వాళ్ళని దాన్ని విండ్ ట్రేడర్స్ అంటారు వాళ్ళని. నొమాడిక్ ఎయిర్ బోర్న్ పీపుల్ అన్నమాట. అంటే గాల్లో విహరిస్తే ఒక పీపుల్ వాళ్ళు అక్కడ విండ్ ట్రేడర్స్ అని పిలుస్తారు. వాళ్ళతో కలుస్తారు వీళ్ళు వెళ్ళి. సో ఈ లోపల హ్యూమన్ బీయింగ్స్ వస్తారు. ఇక్కడ కొత్త పాయింట్ ఏంటంటే తాళ్ళలో ఇప్పటి వరకు నవీ పీపుల్ అందరూ మంచోళ్ళు, వాళ్ళందరూ యునైట్గా ఉంటారు, వాళ్ళందరూ సహజంగా ప్రకృతిని కాపాడుతూ తాము ప్రకృతిలో భాగమై ప్రకృతిలో ఉండే జంతువులు, యానిమల్స్, బర్డ్స్ అన్నిటితో మమైకమై ఉంటారు కదా. ఇప్పుడు యాష్ ట్రైబ్ అని ఒకటి వస్తుంది అక్కడ. యాష్ అండ్ పైర్ వాల్కోనిక్ ట్రైబ్ అది. ఈ ట్రైబ్ అనేవాళ్ళు కొంత బ్యాడ్ గైస్ వాళ్ళు. సో వాళ్ళల్లో వాళ్ళకి లీడర్ వచ్చి వరంగ్ అనే ఒక లేడీ డాన్ అనుకోవచ్చు మనం. ఒక లేడీ ఉంటుంది. ఆమెకి దేవుడు, వీళ్ళకి ఏంటంటే దేవుడు కాదు కానీ ఐవార్ అనే ఒక శక్తి అనుకోవచ్చు. దాంతో వీళ్ళు ఐడెంటిఫై అవుతారు. ఎవరు? నవీ ట్రైబ్స్. ఈమె నవరంగ ఉంది కదా, వరంగ్ ఆవిడకి అవన్నీ లేవు. తనకి పవర్ కావాలని, ఆయుధాలు కావాలని, హ్యూమన్ బీయింగ్స్ నుంచి ఆయుధాలు కావాలని, ఇలాగా తనకి ఆ పవర్ మాంగరింగ్ అంటారు కదా, అట్లాంటిది ఒకటి ఉంటుంది అనమాట. ఆమె హ్యూమన్ బీయింగ్స్తో కుమ్మక్కైపోతుంది. ఆమె వాళ్ళ ట్రైబు కుమ్మక్కైపోయి వీళ్ళ మీద యుద్ధాన్ని మళ్ళీ స్టార్ట్ చేస్తారు. అంటే ఇక్కడ ఒక ద్రోహులే తయారయ్యారు. నవీ ట్రైబ్లోనే ఒక ద్రోహి బ్యాచ్ తయారయ్యారు అనుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఇక్కడ దీనికి వచ్చి మైల్స్ క్వారిచ్ అనేవాడు మెయిన్ అనమాట. అతను కూడా ఇప్పుడు అవతార్గా మారిపోయాడు. మైల్స్ క్వారిచ్ వాళ్ళ కొడుకే ఇందాక స్పైడర్ అన్న గాలి తీసుకున్న అబ్బాయి వీళ్ళ కొడుకు. కానీ అడాప్ట్ వాళ్ళు చేసుకున్నారు, జేక్ అండ్ నెయిత్రి చేసుకున్నారు. సో ఇప్పుడు ఈ వరంగ్, వీడు క్వారిచ్చి, వీళ్ళ టీము ఇంకా మోడర్న్ వెపన్స్ టెక్నాలజీ అంతా వచ్చేసింది. సో వీళ్ళు కలిసి ఇప్పుడు మళ్ళీ నవీ ట్రైబుల్ని ఎట్లా పట్టుకోవడానికి ట్రై చేశారు. ఈ క్రమంలో వాళ్ళు ఎలా పోరాడాలి అనేది థర్డ్ పార్ట్. ఇది బేసిక్గా యాడ్ చేసుకుంటూ ఫోర్త్ పార్ట్ ఏమో నవీ ట్రైబ్ భూమి మీదకి వస్తుంది. ఫిఫ్త్ పార్ట్ ఆల్రెడీ భూమిలో ఉండే ఇవన్నీ కాన్ఫ్లిక్ట్ పెరిగిపోయి భూమిలో ఉండే వాళ్ళు మారాలి, లేకపోతే వినాశనం అయిపోవాలి అన్న కాన్ఫ్లిక్ట్ చివరిలో వస్తాయి. ఏంటంటే అండి, థీమ్ ఏంటంటే నేచర్ వర్సెస్ గ్రీడ్ అండి. అంటే మనుషులకి ప్రకృతికి ఉన్న సంబంధం. ఒకప్పుడు కలిసిమెలిసి ఉండేవాళ్ళు, తర్వాత మనం ప్రకృతిని డామినేట్ చేయడానికి ప్రయత్నించాము. ఆ క్రమంలో ప్రకృతిని నాశనం చేయడం మొదలుపెట్టాము. ప్రకృతిలో జీవించే ప్రజలని కూడా మనం కంట్రోల్ చేసుకున్నాము. వలసలు ఏర్పడ్డాయి, కాలనీస్ ఏర్పడ్డాయి, వనరులు పెరిగిపోయినాయి, సరిపోవట్లేదు. గ్రీడ్ అనేది పెరిగిపోయింది. గ్రీడ్ అనేది పెరిగిపోతే ఏమవుతుంది, ప్రపంచం ఏమైపోతుంది అనేది కాన్సెప్ట్ అండి బేసిక్. అందుకే దీన్ని విమర్శించాడు కూడా కొంతమంది. నా ఫేవరెట్ ఫిలాసఫర్ ఒక ఆయన ఉన్నారు, స్లవై జిజెక్. నేను ఇంటర్వ్యూ కూడా చేశాను ఇక్కడికి వచ్చినప్పుడు. ఆయన దీని మీద ఒక వ్యాసం రాస్తాడు. ఆయన ఏం రాస్తాడంటే, ఇక్కడ భూమి మీద పనికిరాని ఒక అవిటి వ్యక్తి, అతని దేనికి భూమి మీద పనికిరాడు, అతను అక్కడ వీరుడు అయిపోయాడు. అతను ఆ జాతిని సేవ్ చేయాల. అంటే హ్యూమన్ బీయింగ్స్ వెళ్ళి వాళ్ళని సేవ్ చేయాలి, హ్యూమన్ బీయింగ్స్ వెళ్ళి వాళ్ళని నాశనం చేయాలి తప్ప వాళ్ళని వాళ్ళు కాపాడుకోలేరు అనేది కదా ఈ డైరెక్టర్ కాన్సెప్ట్. అంటే వేరే వాళ్ళని సేవ్ చేయాలన్నా, వాళ్ళని లొంగించుకోవాలన్నా మళ్ళీ హ్యూమన్ బీయింగ్సే కావాలి అన్న ఒక దురహంకార ధోరణి డైరెక్టర్లో ఉందనేది ఆయన విమర్శించాడు. రెండవది, మొత్తం మనం అందరూ కూడా ఈ సినిమాని ఎంజాయ్ చేస్తాం, కానీ ఇదే పని మావోయిస్టులు చేస్తున్నారు. అడవుల్లో ట్రైబల్స్ వాళ్ళందరూ కూడా అటవీ సంపదని కాపాడుతున్నారు, అటవీ ప్రకృతితో మమేకం అవుతున్నారు. కానీ మనం కార్పొరేట్ల గ్రీడ్ కోసం వాళ్ళని చంపుతున్నాం, వాళ్ళని ధ్వంసం చేస్తున్నాం, వాళ్ళ గ్రామాలను ధ్వంసం చేస్తున్నాం. ఇక్కడేమో మావోయిస్టులను చంపుతున్నారు, ఇక్కడేమో పండోరా నవీ వాళ్ళని చంపుతున్నారు. దాన్నేమో మనం నవీ ట్రైబ్ వైపు మనం ఉంటాము. ఇక్కడికి వచ్చేసరికి ఏమో రివర్స్లో మావోయిస్టులు చనిపోవాలి, ట్రైబల్స్ని తరిమి కొట్టాలి అన్న ధోరణితో మనం ఉంటున్నాము. కంపారేటివ్ ఇదే కదా జరుగుతుంది ఇక్కడ అనేది కూడా ఆయన రాశాడు అనమాట. అంటే ఇండియన్ మావోయిస్టుల గురించి కూడా ఆయన అప్పుడే, ఎప్పుడు 2010లో రాశాడు ఆయన, ఇప్పుడు కాదు, అప్పుడే రాశాడు. అంటే ఇది వాస్తవం అండి. ఇవాళ ఏంటంటే కొన్ని కార్పొరేట్ సంస్థల గ్రీడ్ పెరిగిపోయి మొత్తం సంపద అంతా భూమిలోనివి, భూమి పైనవి అన్ని సంపద అంతా వాళ్ళకి కైవసం చేసుకొని ప్రాఫిట్ కోసం
ప్రకృతిని ఎలా ధ్వంసం చేస్తున్నారు, ప్రకృతిని కాపాడే కొంతమంది వాళ్ళు మావోయిస్టులు కావచ్చు, ట్రైబల్స్ కావచ్చు, ఇంకొకరు కావచ్చు, వాళ్ళని కూడా ఎలా కంట్రోల్ చేసి వాళ్ళని చంపి వాళ్ళని ధ్వంసం చేసి ఎలా చేస్తున్నారని చెప్పడానికి ఒక సింబాలిక్ ఒక ఫాంటసీ వరల్డ్ని తీసుకొని చేశారు ఇది కూడా. సో ప్రపంచవ్యాప్తంగా ఇది జరుగుతుంది, ఒకటే ఇక్కడే కాదు. ఇప్పుడు రేర్ ఎర్త్ మెటీరియల్స్, క్రిటికల్ మినరల్స్, వీటి కోసమే యుద్ధాలు ఇవన్నీ జరుగుతున్నాయి. ఆక్యుపై ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెనిజులాని ఆక్యుపై చేసుకోవడానికి ట్రంప్ వెనిజులాని చేసుకోవడం రీసెంట్గా, ఇజ్రాయెల్ అంతకు ముందుది అనుకోండి, ఇప్పుడు జరుగుతుంది ప్రజెంట్. ట్రంప్ మొత్తం సైన్యాన్ని అక్కడ మోహరించాడు. ఎందుకని? ఆయిల్లో అది నెంబర్ 1 ఉంది ప్రపంచంలోనే వెనిజులా. ఆయిల్ రిజర్వ్స్ అంతా కూడా తన వశం చేసుకోవడానికి ట్రంప్ ఆ దేశాన్ని నాశనం చేస్తున్నాడు. అలాగే మీరు అన్నట్టు ఇజ్రాయిల్ ఆ భూభాగాన్ని తమ వశం చేసుకోవడానికి 70,000 మందిని చంపేశారు ఇప్పటికీ. అందులో 30,000 మంది పిల్లలు ఉన్నారు. సో ఈ గ్రీడ్ ఫర్ మినరల్స్ కావచ్చు, రిసోర్సెస్ కావచ్చు, ఎట్లా మానవ జాతిని నాశనం చేస్తుంది అంటే, నువ్వు ఒక ప్రకృతి నాశనం చేస్తే నువ్వు కూడా నాశనం అయిపోతావు అనే కాన్సెప్ట్ అండి బేసిక్గా. ఇది 5 అవతారాల్లో ముందు తెలుసు కాబట్టి ఓవరాల్ కాన్సెప్ట్ ఏమంటే, నువ్వు ప్రకృతిని నాశనం చేస్తే నువ్వు కూడా నాశనం అయిపోతావు, ప్రకృతి బాగుంటేనే నువ్వు కూడా బాగుంటావు అన్నది ఫైనల్ మెసేజ్ ఆఫ్ అవతార్ మొత్తం సినిమాల మెసేజ్ అండి. కానీ దీంట్లో ఏంటంటే వండర్ఫుల్ విజువల్స్ ఉన్నాయండి ఈ సినిమాలో. మనకి అసలు అంటే దాని ఏమంటారు, స్పెల్ బౌండ్ అయిపోతాం. అలా ఇలా చేయొచ్చా అన్న బిగ్ స్క్రీన్ మీద చూస్తే మాత్రం వండర్ఫుల్ విజువల్స్, మ్యూజిక్, ఒక ఎవరు ఊహించలేని ఒక ప్రపంచాన్ని ఆయన ఊహించగలిగాడు. ఎలా ఊహించాడు ఇవన్నీ అనేది అనిపిస్తుంది మనకి. ఒక అద్భుతంగా ఉంది. క్యారెక్టర్లు కానీ అన్ని ఎమోషనల్ ఇది కానీ, ఫ్యామిలీ ఇంపార్టెన్స్ కూడా దీంట్లో చాలా గట్టిగా చెప్పారు. ఫ్యామిలీ ఎంత అవసరము అనేది కూడా చెప్పారు. అట్లాగే కమ్యూనిటీ ఎంత అవసరం, మనం కలిసి జీవించడం ఎంత అవసరం అనేది కూడా చెప్పారు. అట్లాగే గ్రీడ్ వల్ల మనుషులు ఎలా అయిపోతారు, గ్రీడ్ వల్ల ఏమంటే ప్రకృతిలో హ్యాపీగా బతికే వాళ్ళని కూడా గ్రీడ్ ఇల్లి వాళ్ళని కూడా ఎలా కరప్ట్ చేసేస్తుంది. ఇక్కడ అంతే కదా, ట్రైబల్స్ కొంతమంది సాల్వజుడంలో చేరి మళ్ళీ ట్రైబల్స్నే చంపారు, తర్వాత డిఆర్జీలో చేరారు, డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్లో. వీళ్ళ అంటే మన కన్నుని మన వేలుతో పొడిపించడం అన్న కాన్సెప్ట్ని వలసవాదులు ఎలా చేస్తారు అనేది కూడా ఉంది. అయితే దీంట్లో నెగిటివ్ పాయింట్ ఈ సినిమాలో ఏంటంటే, చూసిందే చూసినట్టు ఉన్నాయి. అంటే 2 అవతారాల్లో వచ్చిన అనేక విజువల్స్, అదే పద్ధతి, అదే స్కీము, అదే ఫ్యామిలీ, అవి కొంత డిజావు ఫీలింగ్ అంటారు. డిజావు అంటే నేను ఆల్రెడీ అనుభవించాను ఈ అనుభవాన్ని, చూసేసాం అన్న ఫీలింగ్ మనకి అది వచ్చింది. కొన్ని కొత్తగా ఉన్నాయి, కొన్ని ఏమో ఆల్రెడీ ఇవన్నీ చూసాం కదా అనిపిస్తుంది. కొన్ని చోట్ల బోరు కూడా ఉంది, ఎందుకంటే 3 గంటల 17 నిమిషాల సినిమా ఇది. సో అట్లాంటి ఫీలింగ్ అయితే వచ్చింది. కానీ ఓవరాల్గా ఖచ్చితంగా చూడాల్సిన సినిమా, థియేటర్లోనే చూడాల్సిన సినిమా. చాలా ఇంపార్టెంట్ దీంట్లో. ఈ సినిమాలో స్పైడరు, నేను చెప్పిన వరంగ్ అనే లేడీ, తర్వాత ఇంకొకడు మారిపోయి విలన్ ఉంటారు క్వారిచ్ అనేవాడు, వీళ్ళు ముగ్గురు చాలా ఇంపార్టెంట్ అండి ఈ సినిమాలో. అది తర్వాత పిల్లలు యాడ్ అయ్యారు. మనకి ఫస్ట్ అండ్ సెకండ్ లో పిల్లలు లేరు, చిల్డ్రన్ లేరు కదా నవీ ట్రైబ్ లో. ఆ పిల్లలు వాళ్ళ పెద్దవాళ్ళు అయిపోవడం వల్ల వాళ్ళ ఆ జనరేషన్ అదంతా కూడా బాగుంటుంది.